గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ గుజరాత్ స్టేట్ నైదడ్లో జన్మించారన్నమాట ఆయన. అండ్ అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని వదిలేసిన మన దేశాన్ని పట్టిన దరిద్రం నిజామ్స్ ఉన్నారు కదా, అంటే వాళ్ళు తెలంగాణ పట్టిన దరిద్రం అనుకోండి. ఆ తెలంగాణకి పట్టిన దరిద్రాలని మన ఆంధ్రప్రదేశ్లో కలపడం కావచ్చు, ఆ నిజామ్స్ని తరిమేసేసి మన తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రాలో కలపడం కావచ్చు, అండ్ మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ ఆంధ్ర కాన్స్టిట్యుయెన్సీని సపరేట్ చేయడం కావచ్చు, అండ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ చేశారో ఆ డివైడ్ చేసిన స్టేట్స్ కావచ్చు, ఆ ప్రిన్సిలీ స్టేట్స్ లైక్ మద్రాస్ చెప్పాయి కదా, ఇప్పుడు తెలంగాణ, ఇలాంటి స్టేట్స్ అన్నీ ఇండియాలో చేర్చి ఆయన చనిపోయింది కావచ్చు. ఆయన అటు చేర్చాక 2 years చనిపోయారు అనమాట అట్లా. సో ఆయన చేసిన ఫలితానికే ఆయన నుక్కు మనిషి అని అంటాం అనమాట. మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాము. ఆయన చేసిన పనులు అటు ఇటు కాదు. నేను కూడా మొన్న రజాకార్ అని ఒక మూవీ వచ్చింది 2024లో, అది నేను రీసెంట్గా చూసాను యూట్యూబ్లో. అసలు నాకు తెలియని కూడా తెలియదు మూవీ వచ్చిందని. తెలంగాణలో ఎంత ఇబ్బంది పడ్డారు తెలంగాణ స్టేట్ వాళ్ళు నిజామ్స్ కింద ఉండి, అండ్ వాళ్ళు ఎలా ఎంతమంది ప్రాణాలు కోల్పోతే కానీ ఆ తెలంగాణ అనే స్టేటు నిజామ్స్ నుంచి విముక్తి పొందింది అని చెప్పి మొన్న అయితే సినిమా వచ్చింది. నేను అది యూట్యూబ్లో తర్వాత చూశాను, రజాకార్ సినిమా. మీరు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. నేను సినిమా ప్రమోషన్ చేయట్లేదు. తెలంగాణలో నిజాం పరిపాలన అసలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు అర్థమవుతుంది అనమాట. సో అది అందుకని చెప్తున్నాను. సో జోహార్ సార్, అమర్ రహే, సెల్యూట్ టు, జై హింద్. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు మనకి ఎంతో దేశానికి సేవ చేశారు. కానీ మన దేశాన్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. మనము చేయాల్సింది ఒకటే, మనం నాయకుడికి భజన చేయకూడదు, అండ్ పార్టీకి భజన చేయకూడదు. మన దేశాన్ని ఎవడైతే బాగు చేస్తారో, లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాగా కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు లాగా కావచ్చు, గాంధీ గారు లాగా కావచ్చు, భగత్ సింగ్ లాగా కావచ్చు, ఇలా ఎవరైతే పోరాడతారో వాళ్ళకి మనం రుణపడి ఉండాలన్నమాట. అంతేగాని మనం ఏదో దేశభక్తి సాటుకోవాలని చెప్పి మన దేశానికి పిఎం ఎవరైతే వాళ్ళని పొగడడం, సీఎం ఎవరైతే వాళ్ళకి భజన చేయడం, ఇదన్నీ నాట్ కరెక్ట్ అనమాట. వాళ్ళు ఓన్లీ పొలిటికల్ లీడర్స్, మన ప్రొటెక్టర్స్ అంతే. పీపుల్ ఈజ్ ద రూలర్స్ ఎప్పుడైనా సరే. సో ఎవరిని ఫీల్ అయితే సారీ, తప్పు కనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.